నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఇది చెక్ వేస్ట్ టైప్ టెక్స్ట్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా వేస్ట్ టైప్ టెక్స్ట్ మార్చాలనుకోండి. ఓకేనా? అప్పుడు ఏం చేస్తారంటే, మనం ఇక్కడికి వెళ్ళి వేస్ట్ టైప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ పే అని, బేసిక్ పే తర్వాత వాళ్ళు ఏమన్నారంటే నాకు బేసిక్ పే కాదు మంత్లీ శాలరీ అని కావాలి అని టెక్స్ట్ చేంజ్ చేయాలి అన్నప్పుడు మనం ఇక్కడికి వచ్చి వేస్ట్ టైప్ టెక్స్ట్ అనేది చేంజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు వేస్ట్ టైప్స్కి వెళ్ళి వేస్ట్ టైప్ కేటలాగ్ అని ఉంటుంది. ఇక్కడ దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు వేస్ట్ టైప్ టెక్స్ట్ వస్తుందండి. ఇప్పుడు నేను ఇది మంత్లీ శాలరీ అని సేవ్ చేసుకున్నాను అనుకోండి. ఓకేనా? ఇక్కడ మనం టెక్స్ట్ అనేది మార్చొచ్చు అన్నమాట. అర్థమవుతుంది? ఓకే అండి. ఒక నిమిషం, అది కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం. హలో, హలో, ఎవరు? నాకు కొరియర్ వచ్చిందన్నా. నేను ఇక్కడ ఉన్న చెరువు దగ్గర. ఏ చెరువు దగ్గర ఉన్నారన్నా? హలో, ఏ చెరువు దగ్గర ఉన్నారు? అదే కాశీగారి దగ్గర చెరువు. అన్న, అప్పుడు కాశీగారు చెరువు కొంచెం వెనక్కి వస్తే అక్కడ 2 స్టేర్ బిల్డింగ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఫోన్ తీసుకుని దీంట్లో ఓటీపీ ఉంటుంది. సారీ, సరే. ఇంకో టేబుల్ ఉంటుంది, నాకు అంత గుర్తు రావట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వేస్ట్ టైప్ టెక్స్ట్ మారుస్తాం కదా. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎంప్లాయ్ సబ్ గ్రూపింగ్స్ ఫర్ ప్రైమరీ వేస్ట్ టైప్. నా వాయిస్ క్లియర్గానే ఉందండి? క్లియర్గా ఉంది. ఓకే. క్లియర్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎంప్లాయ్ సబ్ గ్రూపింగ్స్ ఫర్ ప్రైమరీ వేస్ట్ టైప్ అంటే ఏంటంటే,
ఇది 2 స్టెప్లు కలిపి నేను ఒకటే రాసేస్తున్నాను. we need to maintain permissibility for ESG groupings for primary waste types. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఈఎస్జీ గ్రూపింగ్స్ అని మెయింటైన్ చేస్తాం, అంటే ఎంప్లాయ్ సబ్ గ్రూపింగ్స్ అని మెయింటైన్ చేస్తాం. ఇది ఎందుకు మెయింటైన్ చేస్తానంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మన గ్రూపింగ్ ఎంప్లాయ్ సబ్ గ్రూపింగ్ ఉన్నాయి. నేను ఇక్కడ గ్రూపింగ్ మెయింటైన్ చేస్తాను 1 2 3 4 5 9 అలా 9 వరకు మెయింటైన్ చేస్తాను. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి 1 మెయింటైన్ చేసి, దీనికి 2 మెయింటైన్ చేసి, 3 మెయింటైన్ చేసి, 4 మెయింటైన్ చేశాను. ఓకేనా. నేను తర్వాత వేస్ట్ టైప్కి పర్మిషన్ ఇస్తాను అన్నమాట. అంటే ఈ ఎంప్లాయ్ గ్రూపింగ్స్కి ఈ వేస్ట్ టైప్ అలౌ చేయాలి, ఈ ఎంప్లాయ్ గ్రూపింగ్స్కి ఈ వేస్ట్ టైప్ అలౌ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గ్రూపింగ్ 4కి ఇచ్చి నేను ఇదే ఎంప్లాయ్ గ్రూప్కి, అంటే ఇప్పుడు 3 years అని ఉంది కదా, 3 years అనే ఎంప్లాయ్ గ్రూప్కి నేను పలానా వేస్ట్ టైప్, ఫర్ ఎగ్జాంపుల్ 1000 అని వేస్ట్ టైప్ ఉంది. ఆ 1000 అని వేస్ట్ టైప్కి నేను ఇక్కడ 4కి 4 ఇచ్చాను. నేను తర్వాత పర్మిషన్లో దానికి పర్మిషన్ నేను ఇవ్వలేదు. ఓకేనండి. తర్వాత నేను మాస్టర్ డేటాలో నేను ఈ ఎంప్లాయీ గ్రూపింగ్కి ఈ వేస్ట్ టైప్ అంటే 1000 అనే వేస్ట్ టైప్, ఇప్పుడు 3 years అనే ఉన్న ఎంప్లాయీ గ్రూపింగ్కి నేను 1000 అనే వేస్ట్ టైప్ మెయింటైన్ చేస్తే మీకు ఎర్రర్ త్రో చేస్తుంది అన్నమాట. అంటే ఏమొస్తుంది అంటే, ఫాలోయింగ్ వేస్ట్ టైప్ ఈజ్ నాట్ అలౌడ్ ఫర్ గ్రూపింగ్ ఎంప్లాయీ సబ్ గ్రూప్ 3A 3B అలాగా ఎర్రర్ అనేది త్రో చేస్తుంది అన్నమాట. అందుకనే మనం ఇక్కడ గ్రూపింగ్స్ అనేది మెయింటైన్ చేస్తాం. ఓకేనండి. ఓకేనండి. మన గ్రూపింగ్స్ అన్ని డిలీట్ చేసేసినట్టున్నారు. చిన్న కొడుకులే. వీళ్ళు వేరేది క్రియేట్ చేసుకోవచ్చు కదా, ఉన్నది చేంజ్ చేసేసి ఎందుకు. మనం ఏమేమి సబ్ గ్రూపింగ్స్ క్రియేట్ చేసామంటే, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఒక్క నిమిషం నేను చూస్తాను. ఇవన్నీ మనం ఇది మెయింటైన్ చేస్తాం 1B 2B 1D 2D. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి 2Dకి 2 ఇచ్చాను. ఓకేనా. 2Bకి 2 ఇచ్చాను. ఓకేనా. నేను ఇప్పుడు తర్వాత గ్రూపింగ్స్ అప్పుడు నేను పర్మిషన్ ఇవ్వనొచ్చినప్పుడు 2కి పర్మిషన్ ఇవ్వలేదు, 1కి పర్మిషన్ ఇచ్చాను. ఒక వేస్ట్ టైప్ 1000 అనే వేస్ట్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ మెయింటెనెన్స్ అని ఒకటి అలవెన్స్ నేను క్రియేట్ చేశాను. సో సిటీ మెయింటెనెన్స్కి నేను ఏం చేస్తున్నానంటే, అంటే లైక్ వాళ్ళు సిటీలో ఉండడం వల్ల కొంచెం ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ మెయింటెనెన్స్ కోసం అనేది నేను ఒక 5000 ఇస్తున్నాను. సో
సో నేను ఆ, పల్ అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఒక రేంజ్లో ఉంటుంది. నేను హైదరాబాద్ వాడికి 5,000 ఇస్తున్నాను, బెంగళూరు వాడికి 5,000 ఇస్తున్నాను. ఓకేనా? అవి మేజర్ సిటీస్ కాబట్టి నేను మెయింటెనెన్స్కి 5,000 అలా ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను తాడేపల్లిగూడెం లాంటి టౌన్స్కి నేను ఇవ్వలేను కదా, అంత మెయింటెనెన్స్ అయితే అవ్వదు కదా. కంపేరింగ్ చేసుకుంటే అక్కడ మెయింటెనెన్స్ వేరు ఉంటుంది, ఇక్కడ మెయింటెనెన్స్ ఉంటుంది. సో నేను తాడేపల్లిగూడెంలో వర్క్ చేసే ఎంప్లాయీకి నేను ఆ మెయింటెనెన్స్ ఖర్చులు నేను ఇవ్వనవసరం లేదు కదా నాకు. అర్థమైందా? సో అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ ఎంప్లాయీ గ్రూపింగ్ అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఎంప్లాయీ గ్రూపింగ్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అది పర్సనల్ ఏరియాస్ వైస్ చెప్పాను మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ గ్రూపింగ్ వైస్లో ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? అప్పుడు సీనియర్ మేనేజర్స్కి కొన్ని అలవెన్సెస్ ఉంటాయి. లైక్ ఎలాంటి అలవెన్సెస్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్ అలవెన్సెస్ ఉందనుకోండి. యూనిఫామ్ అలవెన్సెస్ అనేది ఏంటంటే నేను కింద లెవెల్ ఎంప్లాయీస్కి ఇచ్చుకుంటాను. ఓకేనా? లైక్ ఎలా అంటే సర్వర్స్ ఉంటారు, నెక్స్ట్ డైలీ వేజర్నెస్ ఉంటారు, అంటే చిన్న చిన్న రోల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న రోల్స్ వేసుకుని వాళ్ళకి అలవెన్సెస్ నేను యూనిఫామ్ అలవెన్స్ ఇస్తాను. ఓకేనా? పెద్ద పెద్ద మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి యూనిఫామ్ అలవెన్సెస్ ఇవ్వక్కర్లే. సో వాళ్ళకి పే చేసేది ఎక్కువ, వాళ్ళకి యూనిఫామ్ అలవెన్స్ నేను మెయింటైన్ చేయక్కర్లే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 1,000 అనే ఒక వేస్ట్ టైం నేను 1,000 తీసుకున్నాను. ఓకేనా? 1,000 ఏమో యూనిఫామ్ అలవెన్సెస్. ఓకేనా? సో 1B అనేదేమో మేనేజర్స్, 2B ఏమో వైట్ కాలర్, బ్లూ కాలర్ అంటే ఏంటంటే లో ప్రొఫైల్ వాళ్ళు. ఓకేనా? సో ఈ లో ప్రొఫైల్ జాబ్ హోల్డర్స్కి నేను యూనిఫామ్ అలవెన్సెస్ అనేది నేను అసైన్ చేస్తున్నాను. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ దీనికి గ్రూపింగ్ 2 మెయింటైన్ చేశాను, దీనికి గ్రూపింగ్ 1 మెయింటైన్ చేశాను. ఓకేనా? దీనికి పర్మిషన్ నేను ఇచ్చాను, దీనికి పర్మిషన్ నేను ఇవ్వలేదు. దీనికి పర్మిషన్ నేను ఇవ్వలేదు. దీనికి బ్లూ కలర్ 2B గ్రూపింగ్కి నేను పర్మిషన్ ఇచ్చాను. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ వేస్ట్ టైప్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నీ మాస్టర్ డేటాలో 1B ఎంప్లాయ్ నేను ఎవరినైనా హైర్ చేసినప్పుడు వాళ్ళకి నేను ఒకవేళ ఈ 1,000 అనే వేస్ట్ టైప్ నేను 2B కాకుండా వేరే ఎంప్లాయీ గ్రూపింగ్స్కి ఏదైనా ఇచ్చినా వారు వెంటనే మనకి మెసేజ్ త్రో చేస్తుంది అన్నమాట, ఎర్రర్ త్రో చేస్తుంది. ఏం ఎర్రర్ త్రో చేస్తుంది అంటే దిస్ వేస్ట్ టైప్ ఈజ్ నాట్ అలౌడ్ ఫర్ పర్టికులర్ ఎంప్లాయీ గ్రూపింగ్ అనో అలా ఆ కైండ్ ఆఫ్ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. అర్థమవుతుందండి? హలో హలో అన్నా అర్థమవుతుందా? నెక్స్ట్ పిహెచ్డి గ్రూపింగ్ ఫర్ ప్రైమరీ వేస్ట్. ఇక్కడ కూడా సేమ్ మనం ఇందాక ఎంప్లాయీ గ్రూప్ వైజ్ ఎలాగ సెగ్రిగేట్ చేసామో అలాగే ఏరియా వైజ్ సెగ్రిగేషన్ అనేది దీంట్లో జరుగుతుంది అన్నమాట. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముంబై సిటీస్కి మనం సిటీ మెయింటెనెన్స్ అని ఒక వేస్ట్ టైప్ మెయింటైన్ చేస్తే ఆ వేస్ట్ టైప్ వాళ్ళకి నేను అసైన్ చేయగలను, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఇస్తాను. అదే తాడేపల్లిగూడెం లాంటి టౌన్లో వర్క్ చేసేవాడికి నేను ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే అంత మెయింటెనెన్స్ వాళ్ళకు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రూమ్ రెంట్ అనేది అక్కడ ఎంత ఉంటుంది, 12,000 దాటే ఉంటుంది. మనకి ఇక్కడ తాడేపల్లిగూడెం అంటే మించుమించు 5,000లో ఉంటుంది. ఓకేనండి? సో నేను అప్పుడు ఏం చేస్తాను, ఆ మెయింటెనెన్స్ అనేది నేను అందరికి ఇవ్వలేను కదా. సో అవసరం ఉన్న వాళ్ళకి నేను ఇవ్వగలను, అంతే కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరుకి ఒక వేస్ట్ టైప్ మెయింటైన్ చేశాను, సిటీ మెయింటెనెన్స్ అని.
ఓకేనా. హైదరాబాద్కి ఒక మెయింటైన్ చేశాను, సేమ్ వేరే వేరే వేస్ట్ టైప్స్ నేను మెయింటైన్ చేశాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే బెంగళూరు దానికి నేను గ్రూపింగ్ ఇస్తాను, పిఎస్సి గ్రూపింగ్ నేను ఇస్తాను, అలౌ చేస్తాను, పర్మిషన్ ఇస్తాను. నెక్స్ట్ హైదరాబాద్కి హైదరాబాద్ వేస్ట్ టైప్ పర్మిషన్ ఇస్తాను. అంటే బెంగళూరు వేస్ట్ టైప్కి హైదరాబాద్ వేస్ట్ టైప్కి డిఫరెన్స్ ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తున్నాను, ఓకేనా. కాన్స్టెంట్ అమౌంట్ మెయింటైన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ 1000 అనే వేస్ట్ టైప్ నేను హైదరాబాద్కి ఇస్తున్నాను, ఓకేనా. ఎంత ఇస్తున్నా అంటే 3500 ఇస్తున్నాను, ఓకే. ఓకేనా. బెంగళూరుకి 2000 అని వేస్ట్ టైప్ మెయింటైన్ చేశాను. దానికి నేను ఏమిస్తున్నాను అంటే 5000 ఇస్తున్నాను. ఇంకోటి ఏమో 3000 అనేది ముంబైకి మెయింటైన్ చేసాను. దానికి ఏమిస్తున్నాను అంటే 7500 కాన్స్టెంట్ అమౌంట్ ఇచ్చేస్తాను, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మాస్టర్ డేటాలో హైదరాబాద్లో హైర్ చేసిన ఎంప్లాయీకి నేను బెంగళూరు వేస్ట్ టైప్ అంటే 2000 నేను మెయింటైన్ చేస్తే నీకు ఎర్రర్ త్రో చేస్తుంది. మరి దిస్ ఈజ్ నాట్ అలౌడ్ ఫర్ ఈఎస్జీ గ్రూపింగ్ ఫర్ పిఎస్జీ గ్రూపింగ్ ఫర్ దిస్ పలానా గ్రూప్కి అలౌ చేయదని మీకు ఎర్రర్ త్రో చేస్తుంది, ఓకేనా. అర్థమవుతుందండి? అర్థమవుతుందండి. సరే, నీకు అర్థమవుతుంది. డౌట్స్ ఉంటే అడగండి, ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ కూడా 1 to 9 ఇచ్చుకోవచ్చండి. నేను అంటే మనం శ్రమ తగ్గించుకోవడానికి నేను 1 ఇచ్చేస్తున్నాను. ఈ కొంతమంది ఏం చేస్తున్నారంటే డిలీట్ చేసేస్తున్నారు మనం చేసిన. వచ్చిన కొడుకులు తెలియట్లేదు, అది ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో తెలియట్లేదు. నేను ఇందాక దీంట్లో మెయింటైన్ చేశాను ఈఎస్జీకి. ఇది టేబుల్ వ్యూస్ అండి, ఓకేనా. ఇది క్లియర్ కదండి? క్లియర్ అండి. నెక్స్ట్ ఏంటంటే వీ నీడ్ టు డిఫైన్ వేస్ట్ టైప్ ఫర్ ఈఎస్జీ అండ్ పిఎస్జీ. సారీ, వీ నీడ్ టు మెయింటైన్ పెర్మిసిబిలిటీ ఫర్ permissibility for
పెర్మిసిబిలిటీ అంటే ఏం లేదు, మీకు పర్మిషన్ ఇవ్వడం. ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఇదిగోండి ఇప్పుడు చూసారా జీరోస్ ఉన్నాయి, ఇక్కడ నుంచి 0 నుంచి 9 వరకు ఉన్నాయి ఎంప్లాయ్ సబ్ గ్రూపింగ్స్. పర్సనల్ ఏరియా ఏముంటుంది, 0 నుంచి 9 ఉన్నాయి. సో ఇందాక మన గ్రూపింగ్స్లో ఎంప్లాయ్ గ్రూపింగ్స్లో ఇప్పుడు ఇక్కడ ఉన్న పైన ఉన్న నెంబర్స్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకుని ఇప్పుడు నేను ఈ వేస్ట్ టైప్ నేను ఇప్పుడు 001 ఉంది, 001 ఏముంటుంది అంటే నేను ఏ అయితే ఎంప్లాయ్ గ్రూప్స్కి 1, 2, 3 మెయింటైన్ చేశానో వాటికే అలౌ చేస్తాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అనే అన్నిటికి మెయింటైన్ చేశాను. ఓకేనా. 1 అని అన్నింటికి మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే పర్మిషన్ అనేది అన్నిటికీ ఇచ్చేస్తుంది. సో అన్ని గ్రూప్స్కి మనం ఆ పర్టికులర్ వేస్ట్ టైప్ అనేది క్రియేట్ చేయొచ్చు అన్నమాట, అలౌ చేస్తుంది, పర్మిషన్ ఇస్తుంది. ఓకేనా. నెక్స్ట్ దీనికి మీనింగ్ ఇవి, వేస్ట్ టైప్ పర్మిషబుల్, బ్లాంక్ అంటే ఏంటంటే నాట్ పర్మిసిబుల్ మాట, నాట్ పర్మిసిబుల్ ఫర్ ESG అండ్ PSG. ఇప్పుడు నేను బ్లాంక్ మెయింటైన్ చేశానంటే అక్కడ అలౌ చేయదండి. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి ఇంటర్వ్యూలో. వై డూ మెయింటైన్ 1, వై డూ మెయింటైన్ 2. ESG అండ్ PSG అంటే గుర్తుపెట్టుకోండి, ఎంప్లాయ్ సబ్ గ్రూపింగ్స్, ఎంప్లాయ్ సబ్ గ్రూప్ కాదు. ఓకేనా. ఎంప్లాయ్ సబ్ గ్రూప్ వేరు, ఎంప్లాయ్ సబ్ గ్రూపింగ్స్ వేరు. ఓకేనా. ఎంప్లాయ్ సబ్ గ్రూప్ అంటే సబ్ బ్రాంచ్ ఆఫ్ ఎంప్లాయ్ గ్రూప్ అంటే ఏంటంటే మనం సెగ్రిగేట్ చేస్తున్నట్టు. ఎంప్లాయ్ సబ్ గ్రూపింగ్స్ అంటే మనం ఇంటర్లింక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అర్థమవుతుందండి. హలో. ఓకేనా. ఇప్పుడు ఈ ఎంప్లాయ్ సబ్ గ్రూపింగ్ నేను ఫస్ట్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, ESG అంటే ఏంటి తర్వాత వర్క్లోకి వచ్చాక నాకు అర్థమైంది. సో మనం ఎలా అయితే అక్కడ ఎంప్లాయ్ గ్రూప్స్కి ఇది గ్రూపింగ్, ఎంప్లాయ్ సబ్ గ్రూప్ వేరు, ఎంప్లాయ్ సబ్ గ్రూపింగ్స్ వేరు. ఓకేనా. నెక్స్ట్ 1 అంటే పర్మిసిబుల్ ఫర్ ESG అండ్ PSG. సో 2 అంటే ఏంటంటే పర్మిషన్ ఇస్తుంది, పర్మిసిబుల్ ఫర్ ESG బట్ విత్ వార్నింగ్. ఇదేంటంటే ఇదేం చేస్తుంది వార్నింగ్ అనేది ఇస్తుంది అన్నమాట, అలౌ చేస్తుంది కానీ వార్నింగ్ అనేది ఇస్తుంది, వార్నింగ్ మెసేజ్ త్రో చేస్తుంది. వార్నింగ్ మెసేజ్ అంటే మీకు ఎల్లో కలర్లో వస్తాయి, ఎర్రర్స్ అంటే రెడ్ కలర్లో వస్తాయి. ఓకేనా. దీని పర్మిషన్ ఇస్తాం. సో ఇక్కడ మీరు బేసిక్గా మీరు ఏం చేస్తారంటే అన్నీ 1 మెయింటైన్ చేసేయండి. సో మీరు తర్వాత మీకు ఇష్యూ ఏం రాకుండా ఉంటుంది. ఓకేనా. మనం ఈ 002 అయ్యే కదా మెయింటైన్ చేసాం మనం.
కన్ఫ్యూజన్ ఏముందండి? హలో, హలో. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ చెక్ ఎంట్రీ ఫర్ పర్మిసిబిలిటీ ఫర్ ఇన్ఫో టైప్. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ వేస్ట్ టైప్స్ ఉన్నాయి, ఓకేనా, పలానా వేస్ట్ టైప్స్ ఉన్నాయి. నేను ఈ పలానా వేస్ట్ టైప్స్ అనేది ఇప్పుడు ఏదేంటి అలౌడ్ వేస్ట్ టైప్ ఫర్ బేసిక్ పే అని ఉంది, ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వేస్ట్ టైప్స్ మెయింటైన్ చేశాను. ఈ 3 వేస్ట్ టైప్స్ నాకు ఏం చేయాలి అంటే ఇన్ఫో టైప్ 8కే చూపించాలి. మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే సిస్టమ్ ఓపెన్ చేయాలి. ఒక నిమిషం దీంట్లో చూపిస్తాను. చూపించట్లేదు ఇక్కడ. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఉంది. వీ నీడ్ టు మెయింటైన్ పెర్మిసిబిలిటీ ఫర్ ఈఎస్జీ అండ్ పిఎస్జీ. వీ నీడ్ టు మెయింటైన్ పెర్మిసిబిలిటీ ఫర్ వేస్ట్ టైప్ టు ఇన్ఫో టైప్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వేస్ట్ టైప్కి ఫర్ ఎగ్జాంపుల్ మనకు త్రీ మేజర్ ఇన్ఫో టైప్స్ ఉన్నాయి, ఓకేనా. బేసిక్ పే 14, 15. 14 అంటే రికరింగ్ పేమెంట్స్ ఆర్ డిడక్షన్స్. 15 అంటే అడిషనల్ పేమెంట్స్ ఆర్ డిడక్షన్స్, ఓకేనా. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 అని వేస్ట్ టైప్ క్రియేట్ చేసినప్పుడు నేను ఇన్ఫో టైప్ 8కి మెయింటైన్ చేయాలంటే ఇన్ఫో టైప్కి 8కి అలౌ చేయాలి, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్ట్ ఇప్పుడు అలౌడ్ వేస్ట్ టైప్ ఫర్ బేసిక్ పే అని ఉంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 1 కానీ 2 కానీ 3 కానీ ఈ టేబుల్లో లేదు అంటే ఇన్ఫో టైప్ 8కి అలౌ చేయదండి, మీకు జస్ట్ అలౌ చేయదు. మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే నా సిస్టంలో చూపిస్తాను. ఇప్పుడు చూసారా ఈ సిస్టంలో 1003, 1004, 1005 ఉంది, ఓకేనా. సో నేను ఈ 4 వేస్ట్ టైప్స్కి నేనేం చేశానంటే ఇన్ఫో టైప్ 14లో పర్మిషన్ ఇచ్చాను, పర్మిసిబిలిటీ 14కి మెయింటైన్ చేశాను, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ 15కి మెయింటైన్ చేయాలి, ఇదిగోండి ఇక్కడ ఏంటి 1008, 1004, 2000, 2005, 9000 ఇవన్నీ నేను 15లో మెయింటైన్ చేశాను. సో నాకు 15 అలౌ చేసిన. ఇప్పుడు నేను
14లో ఉన్న వేస్ట్ టైప్ నేను 15లో మెయింటైన్ చేస్తానంటే ఎలా చేయదండి, సిస్టమ్ నీకు ఎర్రర్ త్రో చేస్తుంది. కానీ మనం రెండిట్లో మెయింటైన్ చేయగలమా అంటే చేయగలం. ఎందుకంటే నేను ఒకవేళ పెర్మిసిబిలిటీ అనేది ఇన్ఫోటైప్ 14లో 15లో కానీ రెండిట్లో ఇస్తే మాత్రం ఆ వేస్ట్ టైప్ అప్పుడు ఏం చేస్తుంది అంటే రెండిట్లోకి అలౌ చేస్తుంది. అలాంటి సినారియోస్ కూడా ఉంటాయి. ఓకేనా, అర్థమవుతుందండి? మీకు ఇక్కడికన్నా ఈ టేబుల్లో మీకు క్లియరిటీ వస్తుంది, చూపిస్తాను. ఇది టేబుల్ వ్యూ అండి. నేను T512 సెట్ అని ఇచ్చాను. ఓకేనా, మెయింటైన్ ఇచ్చాను అనుకోండి. ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది ఇన్ఫో టైప్ అంటే 0008కి ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏంటి 0008లో ఉన్న వేస్ట్ టైప్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 లేదు, 3 లేకపోతే నేను ఇక్కడ 3 ఇక్కడ మెయింటైన్ చేశాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది అంటే సిస్టమ్ అనేది ఇన్ఫోటైప్ 8కి అలౌ చేస్తుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను 14లో 3 మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. ఇదిగో 3 ఇక్కడ ఉందా, 3 లేదు కదా. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 003 మెయింటైన్ చేశాను ఇక్కడ. ఓకేనా, సో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ వేస్ట్ టైప్ అనేది ఇన్ఫోటైప్ 8కి చూపిస్తుంది, ఇన్ఫోటైప్ 14 కూడా చూపిస్తుంది. మీకు చూపిస్తున్నది P30. నిన్న చూసారా, నిన్న 2000 ఏదో ఒకటే ఉంది, నేను ఇప్పుడు 3 కూడా ఎలా చేస్తుంది. ఎందుకు ఎలా చేస్తుంది అంటే నేను ఇక్కడ పెర్మిసిబిలిటీ అనేది నేను మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇక్కడ 14కి 15కి మీకు ఇక్కడ 2 ఎక్స్ట్రా కాలమ్స్ వస్తాయి. మీకు ఇన్ఫోటైప్ 8 వరకే ఇక్కడ వరకే ఉంటుంది, ఎండ్ డేట్ వరకు. కానీ 14, 15కి ఏంటంటే వన్స్ సెవరల్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ అంటే ఏంటంటే మనం ఆ వేస్ట్ టైప్ ఏంటంటే ఒక్కసారి ఇవ్వగలం. దాన్ని టైం కన్స్టెంట్స్ అంటారు. ఆ టాపిక్ నేను తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు వస్తుంది. దీంట్లో టైం కన్స్టెంట్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇది టైం కన్స్టెంట్ 2 అంటే ఏంటంటే ఓవర్ రైట్ చేయడానికి అలౌ చేస్తుంది, ఓవర్ ల్యాపింగ్ అలౌ చేయదు. ఓకేనా, ఇప్పుడు నేను సెవరల్ టైమ్స్ అని ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ సెవరల్ టైమ్స్ అని ఇచ్చాను అనుకోండి. ఇది వేస్ట్ టైప్ అనేది ఓవర్ ల్యాపింగ్ అనేది అలా పాసిబిలిటీ అనమాట. అంటే మల్టిపుల్ రికార్డ్స్ ఇవ్వచ్చు. ఇదేంటంటే ఓన్లీ వన్స్ రికార్డే ఇవ్వగలం. ఓకేనా, దాని డిఫరెన్స్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేస్ట్ టైప్ నెక్స్ట్ ఇక్కడ డీలిమిట్ అని ఉంది కదండి. డీలిమిట్ అంటే డీలిమిట్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ అంతా 14th. ఓకేనా, నేను 14th తర్వాత నుంచి అంటే నేను 13th వరకే ఈ వేస్ట్ టైప్ నేను మెయింటైన్ చేస్తాను. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ వేస్ట్ టైప్ అనేది మనం డీలిమిట్ చేసాం అనుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ డీలిమిట్ చేసి చూపిస్తాను మీకు. అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఓల్డ్ రికార్డ్స్ అనేది డిలీట్ చేయదు అన్నమాట. 13th 4 ఇదిగో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ డీలిమిట్ ఎలా చేయాలో చూపిస్తుంది మీకు. ఓకేనా, నేను డీలిమిట్ చేశాను. ఓకేనా,
డీలిమిట్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ 1998 నుంచి 13/4 వరకు నేను వన్స్ ఇచ్చాను. ఓకేనా, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ రికార్డ్లో నేను సెవరల్ మెయింటైన్ చేశాను అనుకోండి. బట్ నేను ఇందాక మెయింటైన్ చేయడం మర్చిపోయాను. సో ఇది సెవరల్ మెయింటైన్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ పలానా డేట్ నుంచి సెవరల్ అనేది తీసుకుంటుంది, అంటే మల్టిపుల్ రికార్డ్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 13/4 వరకే ఉందనుకోండి, నేను మీ 13th మీరు సెవరల్ రికార్డ్ మెయింటైన్ చేయాలన్నా అలౌ చేయదు సిస్టమ్. ఓకేనా, ఇలా డీలిమిట్ చేసి నేను ఒకవేళ డిలీట్ చేసే ఈ రికార్డ్. సో అంటే దీని అర్థం ఏంటంటే ఈ వేస్ట్ టైప్ అనేది 13/4/2022 వరకే మీకు అలౌ చేస్తుంది. మీకు చూపిస్తాను అదండి. ఇప్పుడు చూసారా, స్పెసిఫైడ్ సబ్ టైప్ ఈస్ ఇన్వాలిడ్. ఎందుకంటే నేను 14th డీలిమిట్ చేశాను. అర్థమవుతుందండి? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందో? డీలిమిట్ వేరు, డిలీట్ వేరండి. డిలీట్ అంటే ఏంటంటే కంప్లీట్ రికార్డ్ అనేది డిలీట్ చేసేస్తుంది. ఓకేనా, ఇక్కడ చూపించట్లేదు, ఎందుకు చూపించింది ఇప్పుడు చూపించట్లేదు, చూసారా? అర్థమవుతుందండి? సో డిలీట్ అంటే ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొడితే మీ కంప్లీట్ రికార్డ్ అనేది డిలీట్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది అంటే 1000,003 అనేది అసలు ఉండదు. కానీ ఇన్ఫోటెక్ 8కి 14కి అలౌ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఓకేనండి? సరే, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లేవన్నా. ఈ టాపిక్ అర్థమైంది కదా? ఇవన్నీ టేబుల్స్ యూస్ అవుతాయి. మీరు డైరెక్ట్గా ఈ టేబుల్స్లో కొడితే డైరెక్ట్గా ఆ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. మీకు ఎందుకు ఇది చెప్తున్నా అంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మనకు ఫస్ట్ ఇవి టేబుల్స్ ద్వారా ఎక్కువ ప్రాక్టీస్ చేశారనుకోండి, మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సీనియర్స్ ఎవరైనా మెయింటైన్ పెర్మిసిబిలిటీ ఫర్ ఇన్ఫోటెక్ 14 అనగానే మీరు ప్రతిదానికి నావిగేషన్ ద్వారా వెళ్ళక్కర్లేదు. అర్థమవుతుందండి? మీరు ఈ టేబుల్కి వెళ్ళారు అనుకోండి, ఈ టేబుల్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా మెయింటైన్ చేయొచ్చు. 14కి అయితే 14 మెయింటైన్ చేయొచ్చు, 15 అయితే 15 మెయింటైన్ చేయొచ్చు, 8కి అయితే 8 మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా, డిలీట్ చేయమన్నా. కానీ డిలీట్కి డీలిమిట్కి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. డిలీట్ అంటే ఏంటంటే కంప్లీట్ రికార్డ్ అనేది డిలీట్ చేసేస్తుంది. డీలిమిట్ అంటే ఏంటంటే మీ ఓల్డ్ రికార్డ్ని డీలిమిట్ డేట్ ఒకటి అడుగుతుంది. ఓకేనా, డీలిమిట్ డేట్ ఒకటి అడిగితే మనం ఏం చేస్తాం? ఇప్పుడు నేను ఇందాక 14th మార్చ్ ఇచ్చాను, 14th ఏప్రిల్ ఇచ్చాను. 14th ఏప్రిల్ నుంచి ఆ సిస్టమ్ ఏంటంటే టిల్ 13th ఏప్రిల్ వరకు ఆ ఓల్డ్ రికార్డ్స్ అనేది ఉంచుతారు. న్యూ రికార్డ్ మనం న్యూ డిలిమిట్ చేసిన డేట్ని డిలీట్ చేస్తాం. అప్పుడే సిస్టమ్ ఏం చేస్తుంది అంటే 13th వరకు అది అలౌ చేస్తుంది. 14th నుంచి ఏం చేస్తుంది అంటే మనం అలౌ చేయదు మాట. ఇప్పుడు వెనకాల ఇన్వాలిడ్ సబ్ టైప్ అని వచ్చింది కదా, అలాగే ఎర్రర్ త్రో చేస్తుంది. అర్థమవుతుందా డీలిమిట్కి దీనికి డిఫరెన్స్? ఓకే, నెక్స్ట్ చెక్ ఎంట్రీ ఫర్ పర్మిసిబిలిటీ ఫర్ ఇన్ఫోటెక్. ఇదిగోండి, ఇప్పుడు ఏంటంటే 1, 2, 3 అనేది ఆటోమేటిక్గా ఇవి ఎందుకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మనం మెయింటెనెన్స్ చేయకుండా ఎందుకు వచ్చేస్తుంది మీకు ఏమైనా చెప్పగలరు మీరు? మీకు ఇక్కడ మెయింటైన్ చేయట్లేదు, మీకు చూసారో లేదో, సిస్టంలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకని? ఎందుకంటే మనం వేస్ట్ టైప్ని కాపీ చేస్తున్నాం, క్రియేట్ చేయట్లేదు. సో ఇప్పుడు MB10 నుంచి నేను బేసిక్ పే అనేది కాపీ చేశాను. ఇప్పుడు MB10లో ఏం రికార్డ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ సేవ్ అయ్యి ఉంటుందో ప్రతి స్క్రీన్లో ఇవి కూడా కాపీ చేసేసుకుంటాయండి. ఓకేనా, నెక్స్ట్ ఈరోజుకి ఇక్కడ చాలా, లేకపోతే ఇంకా చెప్పనా?
చాలని ప్రాక్టీస్ చేస్తాను. సరే అయితే సరే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవన్నా. మీరు లేవన్నా అంటే నా డౌట్స్ నాకు వస్తుంది, కరెక్ట్గా చెప్తున్నాను లేదా అని. అంటే అంత బ్రీఫ్గా అయితే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరండి, అదైతే కన్ఫర్మ్. అంత బ్రీఫ్గా అయితే ఇప్పుడు మాకు ఏంటంటే ఎలా మెయింటైన్ చేయాలో చెప్పేశారు, కానీ ఈ డీలిమిట్ అంటే ఏంటి, డిలీట్ చేయడం అని ఎలా చేయాలి అనేది ఎవరు చెప్పలేదు. నేను సబ్జెక్ట్లోకి వచ్చాక తెలిసింది తప్ప బయట సర్వర్స్ అయితే చెప్పరు. నేను అందుకే కొంచెం స్లోగానే చెప్తున్నాను మీకు యాక్చువల్లీ. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏం లేవు కదా అయితే లహరి మీకు? ఏమన్నా అంటే ప్రాక్టీస్ చేసినప్పుడు తెలుస్తుంది డౌట్స్, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఓకే అనిపిస్తుంది. ప్రాక్టీస్ చేసినప్పుడు అడగండి, లేదంటే ఓకే అండి. శరణ్ నీకు కూడా ఏం లేదు, నోట్స్ రాసుకుంటావు శరణ్? రాస్తానన్నా. సరే అయితే ఈ రోజుకి ఇది ఆపేద్దాం. అంటే మీకు ఇంకా బోర్ కొట్టేస్తుంది ఇంకా, అంటే ఇప్పటికీ ఎక్కువ చెప్పలేదు, కానీ డీటెయిల్గా చెప్పడం వల్ల కొంచెం లేట్ అయింది అంతే. ఓకే అండి. చెప్పమంటే చెప్పేస్తా, ప్రాబ్లం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా రేపు ఇంకా మీకంతా బేసిక్ పే అనేది ఇంకా 5 స్క్రీన్స్ 6 స్క్రీన్స్ ఉంటాయి, 6 స్టెప్స్ ఎన్నో ఉంటాయి. ఓకేనా? సరే మరి, బాయ్. ఓకే. బాయ్.